శ్రీనివాస్ రెడ్డి గారు, మిరప పంటను కనుక తీసుకున్నట్లయితే మిరపలో బోర్డర్ క్రాప్గా ఏం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంతర పంటలు అవ్వచ్చు, లేదంటే రక్షక పంటలుగా ఏమేమి వేసుకోవాలి? మిరప పంటలో ప్రధాన పంట మిరప వేసుకునే రైతన్నలందరూ కూడా సరిహద్దు పంటగా జొన్న వేసుకోవచ్చు. సరిహద్దు పంటగా జొన్న వేసుకొని మిరప పంటలో అంతర పంటలుగా ఉల్లి పంట వేసుకోవచ్చు. అదేవిధంగా బంతి, అదేవిధంగా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఆవాలు, ఒక 20 చెట్లు ఆముదపు చెట్లు ఉండే విధంగా అంతర పంటలు వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మిరప పంటలో ఇలా ప్రధాన పంట మిరపతో పాటుగా అంతర పంటలను కూడా మనం ఎప్పుడు వేస్తామో, ఈ ప్రధాన పంటలో సరిహద్దు పంటగా వేసినటువంటి జొన్న ఏం జరుగుతుందంటే, ఇతర పక్క పొలంలో ఉన్నటువంటి పురుగులు కానీ మన యొక్క పంటకు ఆశించకుండా, అదేవిధంగా ఈదురుగాలు వచ్చినప్పుడు మన యొక్క ప్రధాన పంట మిరపను, అదేవిధంగా ప్రధాన పంటను ఇబ్బంది కలగనీయకుండా ఆ యొక్క సరిహద్దు పంట జొన్న ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిరప పంటలో బంతి వేయటం వల్ల శనగపచ్చ పురుగు, మిరపకు ఆశించేటటువంటి శనగపచ్చ పురుగు మొత్తం కూడా బంతిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బంతి మీదకి శనగపచ్చ పురుగు వెళ్తుందో ప్రధాన పంటకు సోకే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మిరప పంటలో ఆముదం వేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగు, మిరపకు ఆశించేటువంటి పొగాకు లద్దె పురుగు మొత్తం కూడా ఆముదపు పంటకు వెళ్తుంది. ఎప్పుడైతే ఆముదపు పంట మన మిరప పంటలు అంతర పంటలుగా ఉంటుందో, మన యొక్క పంట మిరప పంటలో ఎటువంటి పురుగులు సోకుతున్నాయి, ఎంత ఉధృతిలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఆముదపు పంట అది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిరప పంటల మధ్యలో ఉల్లి వేసుకున్నట్లయితే మన యొక్క మిరప పంట వేసే రైతులందరూ కూడా ప్రధానంగా సమస్య తామర వరల వస్తుందని బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడైతే మనం మిరప పంటలో ఉల్లిని అంతర పంటలుగా వేస్తామో, ఆ యొక్క ఉల్లి వాసనకి ఆ తామర ఉధృతి అయితేనేమి అది దాని యొక్క వ్యాప్తి తగ్గుతుంది. అదేవిధంగా దుంపజాతివి ఇవి వేసుకోవడం వల్ల ఆదాయంతో పాటు ఆ యొక్క సస్యరక్షణగా మిరప పంటను ఇబ్బంది కలగనీయకుండా ఈ పంటలు కాపాడుతాయి. ఈ అంతర పంటలు ప్రధాన పంటకు వచ్చేటటువంటి పురుగులు ఇవన్నీ కూడా ఈ యొక్క అంతర పంటలు కంట్రోల్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇన్ని పంటలు ఈ పొలంలో వేయటం వల్ల జీవ వైవిధ్యత, ఇంత చక్కటి వాతావరణంలో ఉండటం వల్ల పక్షులు వాలటము, పక్షి స్థావరాలు, అదేవిధంగా ఈ పొలంలోనే మనము మన యొక్క ఈ పంటకు అనేక రకమైనటువంటి మిత్ర పురుగులు రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే మిత్ర పురుగులు ఈ యొక్క మిక్కిలి రకాల పంటలకు మన యొక్క పంటలో మిత్ర పురుగులు మిత్రశక్తి ఎంతగా ఉంటే మన పంట అంత ఆరోగ్యంగా రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ మిత్ర పురుగుల యొక్క సంఖ్య పెరగాలంటే అంతర పంటలు వేయాలా, మన యొక్క జీవ వైవిధ్యత ఏర్పడుతుంది, అదేవిధంగా ఆదాయం వస్తుంది.